ఎక్కువగా డార్క్ స్పాట్స్ కనిపిస్తుంటాయి మనకి. సో, దానికి సంబంధించి ఇంటి రెమెడీలు ఎలా చేసుకోవాలి అని ప్రసన్న మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇంట్లో ఉండే వంటకాలతోనే మనం ఇంట్లో వంటగదిలో దొరికే వాటితోటే మనం డార్క్ స్పాట్స్‌ని తగ్గించొచ్చన్నారు మీరు. అసలు ఎలా చేసుకోవాలంటారు? డెఫినెట్‌గా మన కిచెన్‌లో ఉండే ప్రతీదీ మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే మన ఫేస్‌కి మన వంటలో కాదు, మన ఫేస్‌కి కూడా అవి యూజ్ చేసుకుంటా అంటే మన అమ్మమ్మలు, మన తాతమ్మలు వీళ్ళందరూ పార్లర్స్ అప్పుడు సెలూన్స్ లేవు గదా! అవును. అప్పుడు అన్నీ పసుపు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వాడేవాళ్ళు గ్లోగా, అందంగా ఉండేవాళ్ళు. ప్రతి వాళ్ళకి అంటే అప్పటినుంచి స్కిన్ అలాగే మనకి ఉంది. ఒక వయసొచ్చేటప్పటికి ఏజ్‌లో ఉన్నప్పుడు ఒకలాగా ఇట్లా ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది కాబట్టి మనమంట కంప్లీట్‌గా కాస్మెటిక్స్‌కి అలవాటైపోయి సెలూన్స్‌కి ఇలా మనం అడిక్ట్ అయ్యాము. కాకపోతే హ్మ్. హోమ్ రెమెడీస్ వాడితే చాలా బాగా యూజ్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. హ్మ్. రెగ్యులర్‌గా మనం యూజ్ అయ్యే కిచెన్‌లో ప్రతి ఒక్క ఉండేది మనకి స్కిన్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. డార్క్ స్పాట్స్ మచ్చలు ఎందుకొస్తాయి జనరల్‌గా అంటే పింపుల్స్ అలా ఉండిపోయి అవి తగ్గకుండా కొంతమందికి ఒక్కొక్క స్కిన్ టోన్, ఒక్కొక్క బాడీ తీరు ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. కొన్ని హ్మ్. ఆయిలీ ఫేసెస్ ఉంటాయి, డ్రై ఫేసెస్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు పింపుల్స్ ఫార్మ్ అయితూ ఉంటాయి. అవి డ్రై అయిపోయి మచ్చలుగా మారిపోతుంటాయి. ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో మనము దాన్ని కంట్రోల్ చేసినట్లయితే మన స్కిన్ అనేది బావుంటుంది. ఎక్కడైనా మన ఎమర్జెన్సీగా ఎళ్ళాలి, ఒక అకేషన్‌కి ఎళ్ళాలి అంటే ఫేస్ ప్యాక్స్ మనం రెడీగా ఇప్పుడు అయితే ప్యాక్ తీసి ఇలా వేసుకుంటాం. ఓ 10 నిమిషాలు ఉంచుతాం, వాష్ చేసేసుకుంటాం. హ్మ్. అలా కాకుండా హోమ్ రెమెడీస్ వాడి ఎలా చేసుకోవచ్చు ఇన్‌స్టెంట్‌గా హ్మ్. అంటే మన దగ్గర రోజు కిచెన్‌లో ఉండేది తేనె, నిమ్మరసం, పొటాటో. ఓకే. ఈ 3 మిశ్రమాన్ని కలిపితే ఇన్‌స్టంట్ గ్లోతో పాటు మచ్చలు గూడా మాయమైపోతాయి. ఓకే. తేనెని ఎందుకు తీసుకోవాలంటారు మేడం? తేనె ఆలు అన్నారు. తేనె స్కిన్‌కి బాగా సపోర్ట్ చేస్తుంది. గ్లోనిస్తుంది. దాంట్లో అంటే ఈ నిమ్మరసంతో గూడా అంటే డైరెక్ట్‌గా నిమ్మరసాన్ని వాడొద్దు. డైరెక్ట్‌గా తేనెను గూడా వాడకూడదు. అంటే కొన్ని మిక్స్ చేసి వాడినప్పుడే వాటి యూజ్ ఉంటుంది. ఏదైనా డైరెక్ట్‌గా వాడకూడదు. ఓకే. పొటాటో గూడా మనకి డైరెక్ట్ వాడొచ్చు హ్మ్. పొటాటోని. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ మచ్చలున్నాయి, ఇప్పుడు సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి కంటి దగ్గర. ఇలా అక్కడక్కడ ప్యాచెస్ లాగా ఇలా ఏర్పడుతుంటుంది. స్కిన్ టోన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా ఇలా మనం చూస్తూ ఉంటాం గదా! మనం మేకప్‌తో కవర్ చేస్తూ ఉంటాం. జనరల్‌గా మనకి చాలా మందికి అబ్జర్వ్ చేస్తే ఉంటూ ఉంటుంది. అట్లా కాకుండా ఓన్లీ పొటాటో తీసుకొని దాన్ని ముక్కలు గూడా ఇలాంటి పీసెస్ మనం ఇప్పుడు కట్ చేసాం గదా! ఈ హ్మ్. పీసెస్ కూడా తీసుకొని ఇలా రబ్ చేసుకుంటే అది కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కానీ దీన్ని ఈ మిశ్రమానికి మనకు కావాలి పేస్ట్ కావాలి కాబట్టి దీన్ని ఎక్కువ పేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి కాబట్టి, అవును. సో, దీన్ని యూజ్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయంటారు. బెనిఫిట్స్ సో, ఉంటాయి. ఇప్పుడు మేకింగ్ ఎలానో స్కిన్ ఒకసారి. టోన్ డెవలప్ అవుతుంది దానివల్ల అన్నమాట. ఓకే. ఒకసారి ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం మేడం. డెఫినెట్‌గా. ఒక స్పూన్ వేద్దాం ఫస్ట్. ఓకే. ఫేస్‌కి కంప్లీట్‌గా మనం ఒక ప్యాక్ లాగా వేసుకుంటాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది. ఓకే. హాఫ్ స్పూన్ తేనె. కొంచెం నిమ్మరసం. ఒక హాఫ్ పీస్ ఏయాలా? హాఫ్ కొంచెం సరిపోతుంది. సరిపోతుందా? బాగా బ్లెండ్ చేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేద్దాం. ఫస్ట్ మన ఫేస్‌ని వాష్ చేసుకొని వార్మ్ వాటర్ తోటి హ్మ్. నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత హ్మ్. ఫస్ట్ మనం ఇది పడుతుందా లేదా అంటే అన్ని స్కిన్ టోన్స్‌కి పడదు. కొన్ని కొన్ని సార్లు ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం హ్యాండ్ మీద చెక్ ఓకే. చేసుకోవాలన్నమాట. ఓకే. చెక్ చేసుకొని దీనికి ఏమి అవ్వట్లేదు, బానే ఉంది అన్నప్పుడు మన ఫేస్ మీద అప్లై చేసుకొని 10-15 మినిట్స్ ఉంచుకుంటే ఇన్‌స్టంట్ గ్లోతో పాటు మచ్చలు కూడా తగ్గుతుంటాయి. ఒక 30 డేస్ ఇలా కంటిన్యూగా చేస్తుంటే కంప్లీట్‌గా ఫేస్‌లో అనేది చేంజ్ వస్తుంది. అసలు మనం సెలూన్ మర్చిపోవచ్చనమాట. ఓకే. డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. యెస్. సో, ఎప్పుడు అప్లై చేయాలంటారు ఎక్కువగా ఇది? ఎక్కువగా మనం ఇది అంటే ఈ ప్యాక్ ఏసుకొని మనం సన్‌సెట్‌కి ఎళ్ళకూడదనమాట. అంటే ఎక్కువ గ్లో ఇదవుతుంది. ఫేస్ డ్యామేజ్ అవుతుంది. ఇది హుహు. ఒక లోపల అంటే మన ఇంట్లోనే కంప్లీట్‌గా ఉండి ఈవినింగ్ టైంలో అంటే కంప్లీట్‌గా ఎండ ఎక్కువగా ఉన్న టైంలో వేసుకోకుండా ఈవినింగ్ టైంలో అలా వేసుకుంటే సరిపోతుంది.
ఓకే. మీరు యూజ్ చేస్తారండి? డెఫినెట్‌గా నేను అన్ని హోమ్ రెమెడీసే వాడుతూ ఉంటాను. ఎక్కువ సెలూన్స్ అవాయిడ్ చేస్తాను నా ఫేస్‌కి. ఓకే. కామన్‌గా అవాయిడ్ చేస్తాను. ఓకే. చూసారు కదండీ! ఆలు మిక్స్. ఆలుని జస్ట్ స్క్రాప్ చేసి, ఆ పొట్టు తీసేసి, మంచిగా మిక్స్ చేసి, అందులో హాఫ్ లెమన్ అండ్ హనీ వేసి 3 కలిపి మిక్స్ చేసి, ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి. అలాగే మొహంలో గ్లో గూడా పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది.